గారు. నమస్తే మేడం. మాట్లాడుతున్నాం. మాధవరావు గారు, అయితే ఇప్పటి వరకు దాదాపుగా అంకం చౌదరి గారు అన్నట్టుగా ఈ 5 ఏళ్లలో 40 లక్షల టన్నుల వరకు రమారమి వెళ్ళిపోయి ఉంటుంది అనేది అంటున్నారు. అలా జరిగి ఉండొచ్చు అంటారా? ఖచ్చితంగానండి. ఆ లెక్కలు కూడా గతంలో పట్టాపుగా చెప్పారు. 5 లక్షల టన్నులు పోర్టుల ద్వారా ఎగుమతి అయినాయి. దేశంలో ఉన్న ఇతర పోర్టుల్లో ఎంత ఎగుమతి అయింది కూడా వివరంగా చెప్పారండి. మన కాకినాడ పోర్టు ద్వారానే ఎక్కువ వెళ్ళింది అనేది కూడా నిరూపించడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మేడం, ముఖ్యంగా ఈ యొక్క తెల్ల కార్డులు తీసుకున్న వాళ్ళలో అనర్హులు కూడా చాలా మంది ఉన్నారు మేడం. దానికి కారణం ఏంటంటే ఫీజు రీఎంబర్స్మెంట్, హెల్త్ కార్డులు, ఆరోగ్యశ్రీ, ఇవి తెల్ల కార్డులకి దీనికి లింక్ ఉండటం వల్ల 10 ఎకరాలు 20 ఎకరాల్లో పొలం ఉన్నాడు కోటీశ్వర్లు కూడా ఈ యొక్క బిఆర్ఓల్ని వాలంటీర్లు మేనేజ్ చేసి 10,000 20,000 ఇచ్చి తెల్ల కార్డులు పొందడం జరిగింది మేడం. ఈ బియ్యం అంతా కూడా పేనాళ్ళకి అమ్మేయడం జరుగుతా ఉంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే తెల్ల కార్డులకి, ఫీజు రీఎంబర్స్మెంట్ కి మరియు ఆరోగ్యశ్రీకి గనక లింక్ తెగొట్టేస్తే తెల్ల కార్డులు దీనికి సంబంధం లేదు. ఆదాయం ప్రకారం ఎంఆర్ఓ ద్వారా సర్టిఫికెట్ పొందిన వాళ్ళందరికీ ఆ ప్రయోజనాలు కల్పిస్తామని సపరేట్ గా చేయాలి మేడం. ఆ విధంగా కనుక చేసేటట్టయితే ఈ అనర్హుల దగ్గర ఉన్నటువంటి కార్డులు అనేది తగ్గి దగ్గర 15 నుంచి 20 లక్షల కార్డులు తగ్గుతాయి మేడం. ఇప్పుడు రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉంటుంది కదండి, ఆధార్ కార్డు ఆధారంగా ఎవరికి ఎంత ఉంది అనేది తెలుస్తుంది. మేడం ఆధార్ కార్డు ఆధారంగా కూడా వీళ్ళ సంక్షేమ పథకాలన్నీ కూడా అటువైపు. ఈ పెన్షన్ గానీ, ఆరోగ్యశ్రీకి గానీ, తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్ గానీ వైట్ కార్డు హోల్డర్లే అర్హులని చెప్తున్నారు మేడం. ఆ లింక్ తెగొట్టేయాలి మేడం. తెల్ల కార్డులకి వీటికి సంబంధం లేదు. మీ ఆదాయం ప్రకారం వాళ్ళు వర్తిస్తే గనక మనం ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే తెల్ల కార్డుల సంఖ్య 20 నుంచి 25 లక్షలు తగ్గిపోయే అవకాశం ఉంది. ఒకటి మేడం. రెండేది ఏంటంటే ఇవాళ 43 రూపాయలు పెట్టుకుని రూపాయికి ఉచితంగా బియ్యం ఇస్తున్నాం మనం ఇవాళ. అదే 50-55 రూపాయలు పెట్టి మనం ప్రభుత్వం దగ్గర తీసుకుని 10 రూపాయలు కనుక బీపీటీపీ అందజేస్తే ప్రభుత్వం మీద ఎటువంటి భారం పడదు. ఆ పని కనుక చేసేటట్టయితే 50 ఇంకా కొంచెం మంచి బియ్యం అంటే 70 రూపాయలు ఉంది, 60-70 రూపాయలు. 60 రూపాయలు 70 రూపాయలు చీప్ రకంగానే బయట కొనే సన్న బియ్యం 50 రూపాయలు. ఓకే. ఇంకోటి ఏంటంటే మేడం, ఇప్పుడు సీఎంఆర్ తరఫున రైస్ సేకరిస్తున్నారు కదా, దాంట్లో బీపీటీ బియ్యం ఉంటాయి, మామూలు నంబర్లు ఉంటాయి మేడం. ఆ బీపీటీ బియ్యాన్ని సపరేట్ గా మిల్లర్స్ కి అప్పచెప్పి ఆ బియ్యం మనం గోడౌన్ తెచ్చుకోవాలి మేడం. ఇప్పుడు ఏమవుతుందంటే మిల్లర్లకి అన్ని రకాల బియ్యం ఇస్తుంటే వాళ్ళు బీపీటీ బియ్యం ఓపెన్ మార్కెట్ లో వాళ్ళు అమ్ముకునే అవకాశం ఉంది. వాళ్ళు ఏదైతే నెంబర్లు ఉంటాయో ఆ నెంబర్లు కానీ లేకపోతే మన దగ్గర తీసుకున్నటువంటి రీసైకిల్ బియ్యం కానీ ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ బీపీటీ బియ్యాన్ని సపరేట్ గా ఎన్ని కింటాలు అయితే వస్తాయో వడ్లు అన్ని కింటాలు సరిపోయిన బియ్యం వాళ్ళు ఇవ్వాలని ముందరగానే రైస్ ఇచ్చే వడ్లు ఇచ్చేటప్పుడే ఐడెంటిఫై చేసి తీసుకోవాలి మేడం, ఇవ్వాలి వాళ్ళకి. ఎంత మంది ఈ బీపీటీ బియ్యం పండిస్తున్నారు, ఎంత ఉంది ఆ ప్రొక్యూర్మెంట్, అదే పండించిన దగ్గర నుంచి ఎంత ప్రొక్యూర్ అవుతుంది అన్న దగ్గర నుంచి మొదలు పెడితే ఇది ఎటువైపు ఎటు వెళ్తుంది అనేది స్టేట్ లోనే ఒక లెక్కలు ఉండాలి. రైట్. అయితే ఇది మాధవరావు గారు, ఇదంతా కూడా మాఫియా ద్వారా అసలు గవర్నమెంట్ కి తెలియకుండా వెళ్లేది ఒకటైతే, ఒకవేళ గవర్నమెంట్ ద్వారా మనకు అధికంగా ఉన్నదాన్ని ప్రభుత్వం ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తున్న పద్ధతి లేదా అసలు? అంటే దీని ద్వారా ప్రభుత్వానికి ₹1 కూడా రాలేదంటారా మీరు? ఒకటే మేడం, ఇది ఏమవుతుందంటే మేడం, ఈ యొక్క మాఫియా అనేది వైసీపీ ప్రభుత్వంలో ఉండి వాళ్ళకి అడ్డదారులని తెలుసు, నక్సలైట్లు కనుక అడవిలో దారులని తెలిసినట్టుగా ఈ మాఫియా వాళ్ళకి రూట్ అంతా తెలుసు మేడం. ఏ విధంగా మనం వెళ్తే ఏ అధికారిని మేనేజ్ చేసుకుంటే మనం కరెక్ట్ గా రూట్ కి వెళ్ళగలం అనేది వాళ్ళు కొట్టిన పిండిలాగా వాళ్ళు తయారయ్యారు. ఇవాళ కూడా వాళ్లే వెనకాల నడిపిస్తున్నారు మేడం. ఇది ముందుండేది వేరే ముఖం, వెనకాలండేది వీళ్లే. వీళ్ల ద్వారానే మొత్తం జరుగుతుంది మేడం. ఏదైనా మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి గారు అనుకున్నట్టుగా పీడీ యాక్ట్ పెట్టి కఠినమైనటువంటి శిక్షలు అమలు చేసి అంతటితోనే అవదు మేడం. తినే బియ్యం కూడా ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకునేటట్టయితే ఇది పూర్తిగా అడికట్టబడుతుంది మేడం. అనర్హుల దగ్గర ఉన్నటువంటి కార్డులను కూడా రిమూవ్ చేసి అర్హులైనటువంటి వాళ్ళకే తెల్ల కార్డులు ఇచ్చేటట్టయితే దగ్గర 70 నుంచి 80% ఇదయ్యే అవకాశం ఉంటుంది. ఆ 10% అంటారా, ఊళ్ళో ఉన్నటువంటి పిండి మిల్లులు కానీ లేకపోతే వీళ్ళు కానీ వీళ్ళు అనే వాళ్ళు ఏదో విధంగా
కొద్దిగా గొప్ప అది ఆగదా మేడం? ముందల మేజర్ అనేది ఆపడానికి కుదిరితే ఈ యొక్క గ్రీన్ ఫీల్డ్ ఏర్పాటు చేశారు మేడం వైసీపీ ప్రభుత్వంలో. లారీలు డైరెక్ట్ గా ఎవరు ఆపుకుండా వెళ్ళటానికి ఎస్పీల దగ్గర నుంచి ఐఏఎస్ఎల్ కూడా కొంతమంది ఇన్వాల్వ్ అయిన విషయం కూడా మన గతంలో చూసాం. అంత పెద్ద విధిగా నెట్వర్క్ మెయింటైన్ చేశారు వాళ్ళు అనేక రకంగా అలవాటు పడి కోట్ల రూపాయలు వాళ్ళు దందాల రూపాయలు వాళ్ళు తీసుకోవటం వల్ల వాళ్ళ లింకులు అనేది ఇవాళ కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో కూడా వాళ్ళ అందుబాటులో వాళ్ళ మనుషులు ఉన్నారు మేడం. కమర్షియల్ ట్యాక్స్ మీ అంచనా ప్రకారం ఈ బియ్యం కిలో ఎంతకు అమ్ముంటారండి బయట? ఒకవేళ టన్ను ఎంతకు ఉంటది రేటు? పోనీ టన్ను మన ఎండిఓ దగ్గర 12 నుంచి 13 రూపాయలు, కార్డుదారుల దగ్గర 10 రూపాయలు కొంటున్నారు మేడం. ఎండిఓ దగ్గర 16 రూపాయలు 17 రూపాయలకి లోకల్ ఆడు కొంటాడు నియోజకవర్గ స్థాయిలో. వాడు డైరెక్ట్ గా మిల్లులకు గనక పోర్టుకు పంపించేటట్టయితే 28.5 29 రూపాయలు వాళ్ళకి అందజేస్తున్నారు మేడం. అందుకే వాళ్ళ పెట్టుబడి కూడా ఏం లేదు, అమ్మినాక డబ్బులు ఇచ్చే పద్ధతిలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడికి అంటే బయట దేశాలకు వెళ్తున్నాయా? 65 రూపాయల నుంచి 72 రూపాయలు. సౌత్ ఆఫ్రికాలో 65 నుంచి 72 రూపాయలు దాకా. ఇంకొక చిన్న విషయం మేడం, ఇప్పుడు రైస్ మిల్లు లీటర్ తీసుకుని దాంట్లో ఈ బియ్యాన్ని రీసైక్లేజ్ చేస్తున్నారు కదా, అదే రైస్ మిల్లు ఆడినట్టుగా చూపిస్తున్నారు. ఆ కరెంట్ బిల్లులు కానీ అక్కడ ఉన్నటువంటి ఓక కానీ చెక్ చేస్తే అధికారులు చిత్తశుద్ధితో అవన్నీ దొంగ బియ్యం అనేది ఆటోమేటిక్ గా తెలుస్తుంది, వేరే టెస్ట్లు ఏం అవసరంలా. అంటే ఆ తేడా ఏముంటది? ఇంకా సన్నగా పాలిష్ చేయడంలో ఎక్కువగా అది వస్తుందేమో, పిండి ఎక్కువ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో స్పాట్ టెక్స్ అని రైస్ అని పెట్టాడండి. అంత ముందు పైన తౌడు పొర ఉండేది, కొద్దిగా బలం ఉండేది బియ్యం. ఈయన స్పాట్ టెక్స్ అని పెట్టి నేను సన్న బియ్యం ఇవ్వకుండా తెల్ల బియ్యం ఇచ్చాడు మేడం. ఆ బియ్యాన్ని పాలిష్ చేయ అవసరంలా, డైరెక్ట్ గా స్మగ్లర్కి అనుకూలంగా పంపించేసుకోవటం, రీప్యాక్ చేసుకోవడం తప్పితే గతంలో ఏంటంటే కొద్దిగా డల్ గా ఉండేది బియ్యం, తౌడు పొర పై నుండి పోషక పదార్థాలు ఉండేవి. అందువల్ల అప్పుడు పాలిష్ చేసేవాళ్ళు. ఇవాళ ఆ సౌకర్యం కూడా లేకుండా ఆ సౌకర్యం కూడా మాఫియా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు గతంలో. ఇది చాలా పెద్ద ప్లానెడ్ గా నడుస్తున్న అందుట ఇంకోటి మేడం, ఈ రైస్ అయితే పట్టుకుంటున్నారని చెప్పి ఈ రైస్ ను బ్రోకెన్ రైస్ చేసి మిల్లులు కూడా పెట్టారు. అంటే నూకలు చేస్తారు, నూకలు అయితే పట్టుకోవడానికి లేదని. ఏంటండి అవి కూడా ఇప్పుడు రైస్ ఉంది కదా మేడం, అవును, ఈ రైస్ కి అయితే పీడిఎస్ బియ్యం పట్టుకుంటారని చెప్పి చాలా సార్లు లోకల్ మిల్లులు పెట్టారు ఈ బియ్యాన్ని నూక చేయటం. చేస్తారా? ఊరికే అలా పెట్టారా? చేస్తున్నారు, బ్రోకన్ రైస్ అని చేస్తున్నారు. బయటికి విదేశాలకు వెళ్ళిపోతుంది. అంటే అక్కడ కూడా నూకలు దాన్ని ఓకే, ఆ నూకలు కూడా డిమాండ్ ఉంది మేడం ఇతర దేశాల్లో. ఓకే, సౌత్ ఆఫ్రికా ఇది పట్టుకోవటానికి కొద్దిగా ఇబ్బంది ఇచ్చింది. అందువల్ల ఆ మార్గాన్ని కూడా అనుసరించారు మేడం వాళ్ళు. అనేక రకాలుగా ఇది జరుగుతున్నాయి మేడం. దీన్ని అరికట్టాలంటే ఒకటి, క్వాలిటీ రైస్ తినే 50% బీపీటీలు, 50% ప్రస్తుతం మనం ఇచ్చే బియ్యం పెడితే కార్డుదారులు ఛాయిస్ మేడం. అన్నపూర్ణ అని ఎందుకన్నారు? ఇన్ని రకాలుగా బియ్యం పండిస్తూ మీరు అన్నట్టుగా తౌడు పొర ఉండేలాగా మనం బ్రౌన్ రైస్. మాధవరావు గారు చెప్పిన దానికి చిన్న సబ్మిషన్ ఏంటంటే 10 ఎకరాలుండా 15 ఎకరాలుండా ఈ రోజు గ్రామాల్లో ఉన్న రైతుల పరిస్థితి చాలా దీనావస్థలో ఉందండి. అది గమనించుకోవాలి. ఈ రోజు జోదం అయిపోతుంది. నిన్న చూడండి, నిన్న గనక తుఫాను గనక ఆంధ్ర రాష్ట్రానికి గనక వచ్చినట్టయితే అతలాకుతలం అయిపోయేవాళ్ళు రైతులు. ఈ రోజు వరి చేతికాడికి నోటికాడికి వచ్చేసింది. దానివల్ల కంప్లీట్ కింద పడిపోయి మొలకొచ్చేసి అవి కొనేవాళ్ళు లేరు కదా. ఒక్కొక్క రైతు చెప్పుకోవడానికి 10 ఎకరాలు ఉంటుంది, 15 ఎకరాలు ఉంటుంది, ఎకరం 10 లక్షల రూపాయలు ఉంటుంది. కొన్ని చోట్ల అంటే పట్టణాల పరిసర ప్రాంతాల్లో 50 లక్షల రూపాయలు కూడా ఉంది ఒక ఎకరం. కానీ వాళ్ళకి వచ్చే ఆదాయం ఎంత? భూమిని నమ్ముకున్న రైతు ఎప్పుడు భూమిని అమ్ముకోవాలని కోరుకోడండి, భూమిని ఇంకా పెంచుకోవాలని కోరుకుంటాడు. పిల్లల పెళ్లి. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఈ రోజు విద్య వైద్యం అనేది చాలా ఖరీదైంది ఈ రోజు. అందువల్ల వాళ్ళు ఆశపడుతున్నారు. నాకు తెలిసి రైతు పడ పుట్టిన వాళ్ళు ఎవరు కూడా ఇలాంటికి ఆశపడరు. ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వాల చేస్తున్నటువంటి నిర్వాహకం వల్ల వాళ్ళకి భారం అవుతుంది. ఇప్పుడు ఒక రోజు ఒక వ్యక్తికి గనక ఏదన్నా ఇబ్బంది అయితే, రోగగ్రస్తుడైతే తట్టుకోలేని పరిస్థితి.
అలాగే విద్య చూసుకున్నా ఉంటే ఎక్కడికో కొండెక్కి ఉంది. కాబట్టి ఇదన్నీ వాళ్ళకి వచ్చే ఆదాయం జాగ్రత్తగా తీసుకోవాలి. నేనేమంటున్నా అంటే ఇంత అన్నపూర్ణగా ఆంధ్రప్రదేశ్ ఉండి ఇంత బియ్యం ఇస్తుండే ఇక్కడున్న మన వాళ్ళకి మాధవరావు గారు చెప్పినట్లుగా ఈ బియ్యాన్ని తక్కువ ధరకు అందిస్తూ మన బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా రాష్ట్ర ఆదాయం పెంచుకొని తద్వారా మళ్ళీ వ్యవసాయం చేసే వాళ్ళకి ఏమైనా ఉపాధి కల్పించాలి చేయొచ్చు కదా. అంటే ఓన్లీ బియ్యం ద్వారా పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు దేశానికి కూడా పేరు వచ్చింది. ఇది స్మగ్లింగ్ చేసే విధంగా కాకుండా వాళ్ళకి కావాల్సింది ప్రభుత్వమే పంపించింది అనుకోండి, వాళ్ళకి 50 రూపాయలకే ఇచ్చింది అనుకోండి, ప్రభుత్వానికి కూడా పేరు వచ్చింది కదా. అవును, దేశం మొత్తానికి పేరు వచ్చింది కదా. అవును, ఇది కూడా ఆలోచించుకోవాలి. ఎగ్జాక్ట్లీ అండి. కాలర్ లైన్ లో ఉన్నారు. అంచనాలు ఉన్నాయండి. ఇప్పటికి దాదాపుగా 10,000 క్వింటాళ్ల వరకు మొన్న నాదెండ్ల మనోహర్ గారు చెప్పిన లెక్క కనబడుతుంది. నిన్న మనకి 2 రోజుల్లోనే 40,000 టన్నులు దొరికినాయి. సో మొత్తంగా ఎంత బియ్యం తరలిపోయిందనేది మీ అంచనా? మేడం గారు, రాష్ట్రం మొత్తం మీద ప్రతి నెల 2,20,000 టన్నుల బియ్యం పంపిణీ జరుగుతుంది మేడం. దాంట్లో ఇప్పుడు ఈ రోజున ఈ బియ్యం అనేది దగ్గర 50% అబౌవ్ ఈ వచ్చే దాంట్లో ఈ పక్కదారి పడుతున్నాయి మేడం. అది వివిధ రూపాల్లో జరుగుతా ఉంది. అంటే 1,00,000 టన్నులు దాదాపుగా 1,00,000 టన్నులు సుమారుగా. దీనికి కారణం ఏంటంటే మేడం, పట్టుబడిన బియ్యమే గౌరవ మంత్రివర్యులు గారు ఎంతో కష్టపడి గతంలో ఎవరో చేయనటువంటి విధంగా ఆయన ఇన్స్పెక్షన్ చేసి విపరీతంగా తిరిగి ఆయన పట్టుకోవడం జరిగింది. 58,000 టన్నుల వరకు ఆయన పట్టుకోవడం జరిగింది. ఇంకా పట్టుకున్నవి ఏంటంటే పట్టుకొని తరలిపోయి ఎన్ని ఉంటాయి అనేది మనం ఒక అంచనాకు రావచ్చు మేడం. ఇప్పుడు ఈ రోజున ఈ గతంలో కూడా ఎంతో కొంత ఉండేది మేడం. అంటే ఈ వ్యానులు రాకముందు, MDO వెహికల్స్ రాకముందు అసలు లేదని నేను చెప్పను కానీ ఒక 10% ఎంతో కొంత ఫ్రాడ్ జరిగేది మేడం. ఈ వెహికల్స్ వచ్చిన తర్వాత రైట్ రాయల్ గా ఇవాళ వాళ్ళు మిల్లులు డైరెక్ట్ గా చేర్చే పరిస్థితి చేస్తున్నారు మేడం. వీళ్ళందరూ కూడా ఆ రోజున వైసీపీ ప్రభుత్వం కావాలని నెలకి 20 కోట్ల రూపాయలు జీతాల రూపంలో ఇస్తూ ఒక 600-700 కోట్ల రూపాయలు వ్యాన్లు సబ్సిడీ ఇస్తూ వాళ్ళని ప్రీ ప్లాన్డ్ గా వాళ్ళని అపాయింట్మెంట్ చేసుకోవడం జరిగింది. ఎటువంటి అర్హత లేకపోయినా ఆహార భద్రతా చట్ట ప్రకారం ఉండాల్సిన అర్హతలు బియ్యం పంపిణీ చేయడానికి వాళ్ళకి లేకపోయినా కానీ రూల్స్ ను బుల్డోజ్ చేసి వాళ్ళ MDO వెహికల్స్ వాళ్ళ కార్యకర్తలు నియమించుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క గతంలో చౌక డిపో డీలర్ల కంటే 4-5 అధికారులు ఉండేవాళ్ళు మేడం. ఏ చిన్న కంప్లైంట్ వచ్చినా గానీ వాళ్ళు ఇమీడియట్ గా వెళ్ళి చెక్ చేసి కేసులు బుక్ చేసి పెనాల్టీలు వేసేవాళ్ళు. విపరీతంగా వాళ్ళకి ఇన్స్పెక్షన్స్ ఉండేవి మేడం. ఈ గత 5 సంవత్సరాల నుంచి వచ్చిన 5 నెలల నుంచి కూడా ఈ అధికారులు ఎవరో కూడా MDO వెహికల్స్ చెక్ చేసిన పాపన పోలేదు మేడం. ఎందుకంటే గతంలో ప్రభుత్వానికి దత్తపుత్రులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మీరు MDO దగ్గరికి వెళ్ళొద్దు అనేది. ఈ ప్రభుత్వం వచ్చి 5 నెలలు అయిన తర్వాత కూడా అదే మూడ్లో అధికారులు ఉన్నారు మేడం. ఓకే, ఇవాళ రాష్ట్రంలో విజిలెన్స్ గానీ లేకపోతే సివిల్ సప్లైస్ గానీ వీళ్ళంతా కూడా అధికారులు స్ట్రిక్ట్ గా పనిచేస్తే ఇది అరికడతాం పెద్ద బ్రహ్మాండం కాదు మేడం. అవును. అయితే ఇది ఎప్పటి నుంచి మొదలై ఉంటది మాధవరావు గారు? అంటే ఇది ఏమన్నా ఎజెండాగా ఎవరైనా పెద్దలు అందరూ కూర్చొని దీన్ని ప్లాన్డ్ గా ఇదో నడిపిస్తున్న మాఫియాగా ఏమన్నా చూడాలా? మీరు అన్నట్లుగా విజిలెన్స్ అండ్ సివిల్ సప్లైస్ ఇద్దరు కలిసి చేయగలిగినంత ధైర్యం వీళ్ళకి ఎలా వస్తుంది? ఇప్పుడు ఇదేంటంటే మేడం, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం 2014-19 వరకు ఉన్నా ఎవరన్నా TVSల మీద కొనుక్కుని రూపాయి 2 రూపాయలు 10 బస్తాలు 5 బస్తాలు తీసుకుని అమ్ముకునే విధంగా గుట్టుగా జరిగేది మేడం. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ఒక ఆదాయ వనరుగా పరిగణించి కోర్టులతో సంబంధాలు పెట్టుకుని స్టేట్ వైడ్ గా ప్రతి నియోజకవర్గానికి ఒక మాఫియా లీడర్ తయారయ్యారు మేడం. వీళ్ళు బలవంతంగా ఈ వ్యానుల ద్వారా వ్యాన్లాడే కొంటున్నారు మేడం. బియ్యం 10 రూపాయల లెక్కన కార్డుదారుల దగ్గర కొని వీళ్ళు ఏం చేస్తున్నారంటే బల్క్ గా ఆ వైసీపీ మాఫియా లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేర్చమన్న చాటుకి చేర్చే బాధ్యత వీళ్ళు తీసుకుంటున్నారు మేడం. ఆ విధంగా సాగి విపరీతమైనటువంటి ఆదాయ వనరులుగా ఆ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మాఫియా వాళ్ళు ఎందుకు పనికి రాకుండా ఆదాయం లేనటువంటి వాళ్ళు కోట్లకు పడగలిస్తారు మేడం. వీళ్ళు ఏంటంటే నియోజకవర్గ స్థాయిలో ఒక మిల్లు లీజుకు తీసుకుంటారు మేడం. అది గోడౌన్ గా వాడుకుని అక్కడికి సరుకంతా చేర్చుకుని అక్కడి నుంచి బల్క్ ఇతర రాష్ట్రాలకు కానీ పోర్టులకు కానీ పంపుతా ఈ మధ్యలో ఉన్నటువంటి చెక్ పోస్టులు కానీ అధికారులు కానీ ఆ సంబంధిత నాయకుడు వాళ్ళని ఇబ్బంది లేకుండా చూస్తారు మేడం వీళ్ళకి.
ఇవన్నీ కూడా కాకినాడ పోర్టు ఆధారంగా ఎక్కువగా వెళ్ళాయి మేడం గతంలో. మన గౌరవ మంత్రివేలు నాదెళ్ల మనోహర్ గారు అక్కడ బాగా చెకింగ్ చేసిన తర్వాత అది చెన్నైకి, బెంగళూరుకి, లేకపోతే బాంబే, విశాఖపట్నం పోర్టులకు వెళ్ళటం మొదలు పెట్టాం మేడం. దీన్ని అరికడటానికంటే మేడం ఒకటి మేడం మెయిన్ బేసిక్ ఏంటంటే తినే బియ్యం గనక కార్డుదారులకు ఇస్తే ఈ బ్లాక్ మార్కెట్ అనేది 50% అరికడటం జరుగుతుంది మేడం. దానికి మా వైపు నుంచి ప్రజల్లో ఉండే మా వైపు నుంచి మేము ఇచ్చే సలహా ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క రూపాయి బియ్యం అనే దాన్ని తీసేస్తే రాజకీయ పార్టీలకు నష్టం వచ్చుదని ఒక ఆలోచన చేస్తున్నారు. అందువల్ల ఈ రూపాయి బియ్యం అనేది తీసుకుంటారు మేడం. ఇవాళ మార్కెట్ లో అదే మేడం రేషన్ బియ్యం మేడం, అది అంటే ఇప్పుడు ఫ్రీగా ఇస్తున్నారు. ఆ రూపాయి బియ్యాన్ని 50% కోటా అలా గట్టి పెట్టి మిగతా 50% ఇవాళ మార్కెట్ లో 50 నుంచి 60 రూపాయలు బీపీటీ బియ్యం ఉన్నాయి మేడం. వాటిని 10 రూపాయల లెక్కన కార్డుదారులకు కనుక ఇచ్చేటట్టయితే కార్డుదారులు ఎవరో బాధపడరు మేడం. 60 రూపాయల బియ్యం 10 రూపాయలకి వస్తున్నాయంటే వాళ్ళ ఛాయిస్ మేడం కార్డుదారులకి. అవును, ఇది సెలెక్ట్ చేసుకుంటారు. అవును, ఇప్పుడు తినేది మాత్రం 30% తింటున్నారు మేడం. ఇంకా 10 నుంచి 20% ఏంటంటే ఈ బియ్యము బీపీటీ బియ్యం కలిపి వాడుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు మేడం. అవును, పేదలకు అందుబాటులో ఈ 50% రూపాయి బియ్యాన్ని అట్టుపెట్టి ఒక 50% అనేది మంచి ఆలోచన.